కృష్ణపట్నం పోర్టులో జగన్కున్న వాటాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కొత్త పోర్టుల నిర్మాణాన్ని అడ్డుకునేలా జీవోలు జారీ చేశారని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య ఆరోపించారు. రామాయపట్నం పోర్టుపై వైసీపీ దుష్ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పోర్టుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. పీపీపీ విధానంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. 2027 మార్చి నాటికి రామాయపట్నం పోర్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. వైకాపా గొడ్డల పార్టీ ఏ విధంగా రామాయపట్నం పోర్టు మీద దుష్ప్రచారం చేస్తుందో మీరందరూ చూస్తూ ఉన్నారు. రామాయపట్నం పోర్టు మీరు కనుక చూసుకుంటే 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 40 2 జీవోలు. వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రేమతోటి కృష్ణపట్నం పోర్టులో తనకున్న వాటాల కోసం ఈరోజు ఇంకో కొత్త పోర్టు రాకూడదని ఒక ఆలోచనతోటి ఈ 2 జీవోలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 జీవోలను క్యాన్సిల్ చేసి 2018 సంవత్సరంలో 2 పరిశ్రమలకి, ఒకటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీకి, రెండోది రామాయపట్నం పోర్టుకి 2 భూమి పూజ స్వీకారం తీసుకున్నాం. దాని తర్వాత 2019-24లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు 30% పోర్టు పనులు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక రామాయపట్నం పోర్టు ఇప్పుడు సుమారుగా 85% పనులు మనం పూర్తి చేయగలిగాం ఈ 2 సంవత్సరాల్లో.